హైదరాబాద్లో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకాసో, అబ్రహం జాకబ్ అనే ఇద్దరు నైజీరియన్లు ముంబై, పూణే నుంచి కొకాయిన్, హెరాయిన్, గంజాయిను కొనుగోలు చేసి నగరంలో ఎంపిక చేసిన విద్యార్థులు, వ్యాపారస్తులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొకాయిన్ గ్రాము 2,000 రూపాయలు, హెరాయిన్ గ్రాము 1,500కు, గంజాయి కిలో 2,000 రూపాయలకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితుల నుంచి 14 గ్రాముల కొకైన్, 7 గ్రాముల హెరాయిన్, 5 కిలోల గంజాయి, 21,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒకారో కాస్మోస్ రామ్సే 3 years బ్యాక్ ఒక బిజినెస్ వీసా మీద నైజీరియా నుంచి ఇండియాకి రావడం జరిగింది. టెక్స్టైల్ బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ రావడం, ఆ తర్వాత కొంతమంది పరిచయాలు ఏర్పరచుకొని ఈజీ మనీకి అలవాటు పడి, లగ్జరీకి అలవాటు పడి ఈ కాంట్రాబ్యాండ్ డ్రగ్స్ సప్లై చేయాలనే ఒక దురుద్దేశంతో పూణే, ముంబై, మహారాష్ట్రలోని ఇతర ప్రదేశాలతోటి కొంతమంది కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకొని ఫ్రెండ్షిప్ తోటి ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్లో నీడీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ కూడా మనం ట్రాక్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క నెంబర్ల నుంచి మళ్ళీ సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎవరెవరు కాంటాక్ట్స్ ఇందులో ఉన్నాయని చెప్పేసి మరొకసారి వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత విచారించడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ అనేది కంటిన్యూ నడుస్తుంది. దీని మీద ఈ డిసెంబర్ మంత్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీని మీద ఎక్కువగా వీళ్ళు నైజీరియన్స్, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము 2 రకాలుగా డ్రైవ్ చేయడం జరుగుతుంది దీని మీద.